సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఏంటండి? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలట ఎవని తదనంతరం? ఆ యథార్థవంతుడైన నీతిమంతుని తదనంతరం ఎవరు ధన్యులవుతారట? వారి పిల్లలు ధన్యులవుతారట. చదివారా అందరూ అన్నమాట? పురుషులారా చదివారా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దాని సూటి జవాబు చెప్పండి. నిజంగా మీ పిల్లలు ధన్యులవడానికి మీరు నీతిమంతులుగా జీవిస్తున్నారా? మీరు మీ తదనంతరం మీ పిల్లలు ధన్యులవ్వడానికి మీరు నీతిమంతులుగా జీవిస్తున్నారా? ఇది పురుషుల ప్రశ్న. స్త్రీలను ఆలోచిద్దాం. ఒకవేళ స్త్రీలైన మీరు నీతిమంతురాళ్ళగా జీవిస్తూ మీ తదనంతరం మీ పిల్లలు ధన్యులవ్వడానికి మీ నీతి యథార్థంగా ఉందా? అసలు బైబిల్ ఎలాంటి వారిని ధన్యులంది? బైబిల్ ఎలాంటి వారిని ధన్యులంది అని మనం ఆలోచిస్తే, బైబిల్ని నిదానంగా మనం పరిశీలిస్తే, బైబిల్లో వెతికితే ఎలాంటి వారు ధన్యులవుతారు అంటే, బైబిల్ 66 మార్గాలను సూచించింది. ఎన్ని మార్గాలు? 66 మార్గాలు. అంటే నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, బైబిల్ మొత్తంలో ధన్యుడు అవ్వాలంటే ఏం చేయాలో 30 చోట్ల రాయబడింది. ఎన్ని చోట్ల? 30 చోట్ల. ధన్యులు అవ్వాలి అంటే ఏం చేయాలో 36 చోట్ల రాయబడింది. ఎన్ని చోట్ల? 36 చోట్ల. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎన్ని మార్గాలు అయ్యాయి? సో బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ధన్యులు అవడానికి 66 మార్గాలు ఉన్నాయి. ధన్యులు అవడానికి 66 మార్గాలు ఉన్నాయి. ఇవాళ 66 మార్గాలు నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ కొన్ని మార్గాలను మీకు చెప్తాను. ఒక వ్యక్తి యథార్థవర్తనుడగు నీతిమంతుడైతే తన తదనంతరం తన పిల్లలు ధన్యులవుతారని దేవుడు అన్నాడు. అసలు ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలి అంటే పిల్లలే కావచ్చు, పెద్దలే కావచ్చు, చిన్నలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధన్యులు అవ్వాలి అంటే ఏం చేయాలని బైబిల్ చెప్తుంది అంటే, మనకందరికీ తెలిసిన మాటే. మనకందరికీ తెలిసిన, క్రైస్తవులనబడిన ప్రతి వ్యక్తికి తెలిసిన ఒక అత్యద్భుతమైన ఒక ప్రసంగం ఉంది. ఏంటిది? యేసు ప్రభువారు తన జీవితంలో చేసిన కొండ మీద ప్రసంగం. దేని మీద ప్రసంగం? కొండ మీద ప్రసంగం. చూద్దాం ఒకసారి. ఆ మాట కూడా చూస్తే అసలు ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలో యేసు ప్రభువారు చెప్తున్నాడని మనం చూస్తే మనం కొలుక్కు రావచ్చు. చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 3వ వచనం నుండి చదువుకుందాం. మనకు తెలిసిందే కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మొదటిది, ఒక నిమిషం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నెక్స్ట్ అలా చదవకూడదు. మీరు ఇప్పుడు ఎలా చదవాలంటే, ఒకసారి నా మాట వినండి. ఇప్పుడు మీరు ఎలా చదవాలంటే, ధన్యులవ్వాలంటే ఏం చేయాలో ఎక్కడి వరకు రాయబడింది అక్కడ వరకు చదువుకుంటే వెళ్ళండి. ఇప్పుడు మీరు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మొదటి స్టెప్ ఏంటి? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ చెప్తున్నారు ఆయన. ఏమని? దుఃఖపడువారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. నెక్స్ట్, సాత్వికులు ధన్యులు. ఎవరు? 4వది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నెక్స్ట్, దుఃఖపడువారు ధన్యులు. అండ్ నెక్స్ట్, సాత్వికులు ధన్యులు. అండ్ ది నెక్స్ట్, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. తరువాత కనికరము గలవారు ధన్యులు. ఎవరు? కనికరము గలవారు ధన్యులు. అండ్ ది నెక్స్ట్, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. చాలండి. ఇప్పటికి ఎన్ని మార్గాలు అయ్యాయి? 8. ఓకేనా? మీరు 2వ వచనం నుండి 11వ వచనం వరకు క్షమించండి,
10వ వచనం వరకు చదివితే మనకి 8 లక్షణాలు, 8 మార్గాలు కనబడతాయి. మొత్తం ఎన్ని మార్గాలు అని చెప్పాను నేను మీకు? 66 మార్గాలలో నేను కేవలం మీకు 8 మార్గాలు మాత్రమే చూపిస్తున్నాను. అంటే ఒక వ్యక్తి ధన్యుడు కావాలి అంటే ఆత్మ విషయమైన దీనత్వం, అలాగే దుఃఖపడే తత్వం, సాత్విక తత్వం, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండే విధానం, కనికరము కలిగి ఉండడం, హృదయశుద్ధి కలిగి ఉండడం, సమాధానం కలిగి ఉండడం, నీతి నిమిత్తం హింసింపబడుటకు సిద్ధపడిన హృదయం కలిగిన వారు ధన్యులు. అంటే ఒక వ్యక్తి ధన్యులు అవ్వాలి అంటే, ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలి అంటే 66 మార్గాలలో మనం తీసుకున్నది 8 మార్గాలు. అంటే ఈ 8 మార్గాల గుండానే మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా 8 లక్షణాలు ఎవరిలో ఉండాలి? ఏ వ్యక్తిలో ఉండాలి? ధన్యుడు అనబడిన వ్యక్తిలో ఉండాలి. అవునా? ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలి అంటే 8 లక్షణాలు ఉండాలి. ఆత్మ విషయమైన దీనత్వం కలిగి ఉండాలి, హృదయశుద్ధి కలిగి ఉండాలి, దుఃఖపడగలగాలి, సాత్వికం కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులైనా సరే భరించే గుణం ఉండాలి, సమాధానం అనే గుణం ఉండాలి. అలాగే ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా నీతి కొరకు నిలబడే మనస్సై ఉండాలి. ఇవన్నీ కలిగిన వాడు ధన్యుడు. అంటే ఒక వ్యక్తి ధన్యుడు అవ్వాలి అంటే ఈ లక్షణాలన్నీ అతనిలో కనబడాలన్నమాట. అవునా? అయితే దేవుడు ఫ్రీగా ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఆయన? యథార్థవర్తనుడుగు నీతిమంతుని పిల్లలు తన తదనంతరము ధన్యులగుదురు. అంటే ఇక్కడ మనం ఈ రెండింటిని ఒక చోట చేర్చినప్పుడు ఫ్రీ అనిపిస్తుంది. బట్ నో, దేవుడు ఎందుకు యథార్థవర్తనుడుగు నీతిమంతుని పిల్లలే తన తదనంతరం ధన్యులవుతారని ఎందుకు చెప్పారంటే, ఒక యథార్థవర్తనుడుగు నీతిమంతుడు చేసే పని ఏంటి అంటే, తన పిల్లలు ధన్యులవ్వాలంటే ఏం చేయాలో ఆ నీతిమంతుడు తన పిల్లలకు నేర్పుతాడు. మిగతా వాళ్ళ పిల్లలు ధన్యులు అవ్వకూడదని ఉందా? మూర్ఖులైన తల్లిదండ్రులకు పుట్టిన వారు నీతిమంతులైనట్టు బైబిల్లో లేదా? మరి ఎందుకు స్పెసిఫిక్గా దేవుడు యథార్థవర్తనుడుగు నీతిమంతుని పిల్లలు మాత్రమే ధన్యులవుతారని చెప్పారంటే, ఒక యథార్థవర్తనుడుగు నీతిమంతుడు మాత్రమే తన పిల్లలు ధన్యులవ్వడానికి ఏం చేయాలో ఆ మార్గాన్ని బోధించగలడు. ఇవాళ మీరు అనగా పురుషులైన తండ్రులు, తల్లులైన స్త్రీలు మీ తదనంతరం మీ పిల్లలు ధన్యులవ్వడానికి మార్గాన్ని సూచిస్తున్నారా? ఇది మొదటి ప్రశ్న. మీ తదనంతరం మీ పిల్లలు ధన్యులవ్వడానికి మీరు నీతిగా ఉంటూ మీ పిల్లలకు ధన్యులవ్వే మార్గాన్ని సూచిస్తున్నారా? మనమే కష్టాలను అనుభవించలేకపోతున్నాం, ఇంకా మన పిల్లలకి మనం ఎక్కడ నేర్పుతాం చెప్పండి? నేర్పగలమా? మనకున్న కష్టాలనే మనం భరించలేకపోతున్నాం, మనకున్న ఇబ్బందుల్ని ఎదిరించి గెలవలేకపోతున్నాం. మనకు కనికరం ఉందా? మనకు హృదయశుద్ధి ఉందా? ప్రేమ ఉందా? ఆత్మ విషయమైన దీనత్వం మనలో ఉందా లేదా అనేది మన ప్రశ్న మాత్రమే. జవాబు మీరే అర్థం చేసుకోవాల్సింది, నాకు చెప్పక్కర్లేదు. కానీ ఒక వ్యక్తి ధన్యుడవ్వాలంటే ఏం చేయాలనే విషయాన్ని దేవుడు చెప్పినప్పుడు ఈ లక్షణాలన్నీ కనబడి ఈ లక్షణాలు ఉన్న వ్యక్తినే ధన్యుడు అని దేవుడు డిసైడ్ చేసినప్పుడు, నీతిమంతుని పిల్లలు మాత్రమే ధన్యులవుతారని దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఒక నీతిమంతుని పిల్లలు ధన్యులు అవ్వాలి అంటే నీతిమంతుడు ఆ మార్గాన్ని తన పిల్లలకు బోధించాలి. ఏం చేయాలి? బోధించాలంటే చరిత్రలో ఎవరున్నారండి? ఇప్పుడు సమూయేలు గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు జాగ్రత్తగా కాపాడుకోగలిగారా? ఏలీ గారు ఉన్నారు, కాపాడుకోగలిగారా? వాళ్ళకే సాధ్యం కానిది మనకు అయ్యిద్దా అని అడగొచ్చు. మనం మనుషులం కదా, ప్రశ్నలు ఎక్కువ, జవాబులు తక్కువ. మనిషికి ఏమి ఎక్కువ? ప్రశ్నలు ఎక్కువ. దేవుణ్ణి ప్రశ్నించే గుణం మనిషిది, మనిషిని పరిశీలించే గుణం దేవుడిది. మనది ప్రశ్నించే గుణం, దేవుడిది పరిశీలించే గుణం. అందుకే ఆయన దేవుడు అయ్యాడు, మనం మనుషులు అయ్యాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం పరిశీలించే గుణంలోనికి వెళతామో బైబిల్ చాలామందిని మనకు చూపించింది. బైబిల్ చాలామందిని చూపించింది. మనం మనకు అనుకూలంగా మన పరిస్థితులకు తగిన వారిని బైబిల్లో చూస్ చేసుకుంటాం కాబట్టి బైబిల్ మనకు అర్థం కాదు. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైనా తప్పు చేసామనుకోండి, గొప్ప వాళ్ళకే అవ్వలేదండి మాకెక్కడయిద్ది అని సాకు చెప్పుకోవడానికి బైబిల్లోని భక్తులను వెతుక్కుంటాం తప్ప మనం నిజంగా వారిలోని భక్తిని నేర్చుకోవడానికి భక్తులను ఎన్నుకోం. మనం అలా వెతికితే
వారిలోని భక్తి మన జీవితాలకు ఒక మార్గం లాంటిది. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన నీతిమంతుడు తన పిల్లలను ధన్యులుగా చేసిన విధానాన్ని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక యథార్థవర్తనుడు నీతిమంతుడు తదనంతరం తన పిల్లలను నీతిమంతులుగా చేసిన ఒకరి జీవితాన్ని ఇవాళ నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆయన ఎవరో మీరే కనిపెట్టండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు క్లూస్ ఇస్తాను, ట్రై చేయండి. ఆయన ఒక ప్రవక్త. ఎవరండి? అబ్రహాము గారు. నో. ఇంకో క్లూ ఇమ్మంటారా? ఆయన రాజుల కాలంలో జీవించిన ఒక ప్రవక్త. ఇప్పుడు ఆన్సర్ చేంజ్ చేయవచ్చు చూడండి. ఎవరు చెప్పండి? ఆయన ఒక రాజు కాలంలో జీవించిన ప్రవక్త. మీరు చదివిన 66 పుస్తకాల్లోనే ఉంటుంది, వేరే యాషేర్ గ్రంథం ఏ గ్రంథాల్లోనూ లేదు. బైబిల్లో ప్రస్తావించబడిన ఒక గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త తండ్రి అతను. నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్లో ప్రస్తావించబడిన ఒక గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త యొక్క తండ్రి ఆయన. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. దినవృత్తాంతంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ. ఎవరండి? హనానీ. ఈ పేరు చదివినట్టు ఎక్కడన్నా గుర్తుందా మీకు? అసలు మేము చదవనే లేదు, మాకెక్కడ గుర్తుంటుంది అంటారా? ఓకే, మీకు ఇవ్వబడిన 50 నెంబర్లో మీకు వాట్సాప్ లిస్ట్లో రాయబడిన ప్రవక్తల పేర్లలో 50వ పేరు ఈయన ఎవరు అనేది బైబిల్లో ముందు ఎక్కడ రాయబడలా. ఈయన ఎవరు కుమారుడు, లేకపోతే ఈయన తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది బైబిల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ మనకి ఇక్కడే ఈయన కనబడతారు. ఈయన కుమారుని పేరు ప్రస్తావించబడిన చోట మళ్ళీ ఆయన గురించి మాట్లాడతారు తప్ప, ఒక ప్రాముఖ్యమైన సందర్భంలో దేవుడు ఒక వర్తమానాన్ని పంపించడానికి ఉపయోగించిన ఒక ప్రాముఖ్యమైన ప్రథమమైన ప్రవక్త ఈయన. ఆయనే హనానీ గారు. ఎవరండి? హనానీ గారు. అసలు ఈయన ఏ రాజు కాలంలో జీవించాడు అంటే చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను. ఇప్పుడు హనానీ గారు ఎవరు అంటే, మొదటిగా బైబిల్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, హీ ఈజ్ ద ప్రాఫెట్. ఎవరు? అతను ఒక ప్రవక్త. దీర్ఘదర్శి అన్న ప్రవక్త అన్న ఒకటే. అర్థమవుతుందండి? దీర్ఘదర్శి అన్న ప్రవక్త అన్న ఒకటే. అక్కడ హనానీ గారి గురించి రాస్తూ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు దేవుడు. ఏమని? ఆయన ఒక దీర్ఘదర్శి, అనగా ఒక ప్రవక్త. ఒక వ్యక్తి ప్రవక్తగా మారాలి అంటే అతనిలో ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన గుణం నీతి. ఏముండాలి? నీతి. దానికంటే ప్రాముఖ్యమైన గుణం ఏంటి అంటే యథార్థత. ఏంటిదండి? యథార్థత. ఒక వ్యక్తి ప్రవక్తగా మారాలి అంటే ఏం చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇప్పటికీ చాలాసార్లు మీతో అమ్మగారు మాట్లాడారు. అతడు ప్రవచనాలను చెప్పాలి, దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండాలి, వాక్యాన్ని బోధించాలి, ప్రార్థన చేయాలి, స్వస్థత చేయాలి, మరణించిన వారిని తిరిగి లేపగలగాలి. ఇలా చాలా రకాల లక్షణాలను, చాలా రకాల గుణాలను ప్రవక్తకు ఉండవలసిన వాటిని గురించి చాలాసార్లు మాట్లాడారు. నేను ప్రవక్త అంటే ఏం చేయాలనే దాని గురించి మాట్లాడట్లేదు. కానీ బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే, దేవుని యెడల భయభక్తులు కలిగిన ప్రవక్తలుగా ఆయన తన పని కోసం వాడుకున్న వారిని దేవుడు నీతిమంతులుగా పరిగణించాడు. ఎలా పరిగణించాడు? ఆయన నీతిమంతులుగా పరిగణించాడు. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ ముందుగానే దీర్ఘదర్శి అయిన హనానీ అని రాశారు. అంటే మొదటిగా దేవుడు ఇన్ఫార్మ్ చేయాలనుకున్న విషయం ఏంటి అంటే, ఇతడు ఒక నీతిమంతుడు. ఎవరు? ఇతడు ఒక నీతిమంతుడు. ముందు అది ఫిక్స్ అయిపోండి మీరు. తను ఎలాంటి వాడు అంటే, వాక్యాన్ని బోధించేవాడు, స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు, ప్రార్థన చేయగలిగిన వాడు, మీకోసం ప్రార్థనలు చేసేవాడు, నాకు మీకు మధ్యవర్తిగా ఉండేవాడు, నా దగ్గర నుండి మీ దగ్గర సమాచారాన్ని తీసుకొచ్చేవాడు, వాక్యాన్ని ప్రకటించేవాడు. ఇలా
ఇవన్నీ చేయగలిగిన వ్యక్తి ఎవరు అంటే హనానీ అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటి అంటే యథార్థవర్తనుడు ఒక నీతిమంతుడు హనానీ. అయితే ఈ హనానీకి నేను ఒక పని ఇచ్చాను. ఏమిచ్చాను? ఒక పని ఇచ్చాను అని చెప్తూ దేవుడు తెలియజేసిన విషయం చూడండి. యూదారాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను. ఇప్పుడు ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడట? ఏ రాజైనా, ఎవరికి రాజైనా? యూదారాజగు ఆసా. రెహబాము, అబియా, ఆసా. యూదులకు 3వ రాజు ఈ ఆసా గారు. ఎవరండి? యూదులకు 3వ రాజు ఈ ఆసా గారు. ఈ ఆసా గారి కాలంలో ఈ ఆసా గారికి ఒక విషయాన్ని ప్రకటించడానికి నీతిమంతుడైన ఒక దీర్ఘదర్శిని దేవుడు ఉపయోగించుకున్నారు. ఆయనే ప్రవక్త అయిన హనానీ గారు. ఈయన ఏమొచ్చి ప్రకటించారు? ఏ విషయాన్ని ఆసా గారికి చెప్పారు అంటే చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. నువ్వు నీ దేవుణ్ణి కాకుండా ఒక మానవ మాతృడైన సిరియా రాజు నమ్ముకున్నావా అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులు గల కూషీయులను లూబీయులను గొప్పదండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు హనానీ గారు ఆసా గారికి. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమనంటే మునుపటి కాలంలో నీతో కూషీయులు యుద్ధం చేశారు. గుర్తుందా నీకు? ఆసా గారిని అడుగుతున్నారు ఎవరు? హనానీ గారు. ఏమని? నీకు గుర్తుందా? కూషీయులు నీ పైన యుద్ధానికి వచ్చారు. గుర్తుందా? వాళ్ళు ఎలా వచ్చారు నీ పైనకి? ఎలా వచ్చారు? రాశారు చూడండి. ఎలా వచ్చారట? గొప్పదండై వచ్చిరి కదా. నీ చుట్టుముట్టేశారు కదా. ఆసా రాజైన ఆసా నీ చుట్టుముట్టేసి గొప్పదండే వచ్చారు కదా. వచ్చినప్పుడు నువ్వు భయపడకుండా ఏం చేసావు? ఏం చేసావంటే చెప్తున్నారు ఆయనే, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఏం చేశారట? ఆయన ఏం చేశాడు? నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం వలన నీ చేతికి అప్పగించాడు దేవుడు వాళ్ళని. గొప్పదండైన కూషీలు నిన్ను అంతమొందించడానికి, నిన్ను మట్టు పెట్టడానికి, చిన్న రాజ్యమైన నిన్ను అంతమొందించడానికి వస్తే కేవలం నువ్వు యెహోవాని నమ్ముకున్న కారణం చేత దేవుడు నిన్ను ఏం చేశాడు? వారిని నీ చేతికి అప్పగించాడు. ఏం చేశాడు? వారిని నీ చేతికి అప్పగించాడు. అలాంటిది నువ్వు మళ్ళీ యుద్ధం వస్తే దేవునిపైన ఆధారపడకుండా ఎటువంటి గొప్ప సామ్రాజ్యాలు వచ్చినా వాటిని మట్టి కరిపించే శక్తి కలిగిన దేవుడు నీ వెనకుండగా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు వెళ్ళి సిరియా రాజును వేడుకుంటావా? అసలు బుర్ర ఉందా నీకు అని అడిగినట్టేగా ఆయన. ఏం చేస్తున్నాడు ఆయన? నువ్వేం చేసావు? నీకోసం చేతులు చాచి నువ్వెప్పుడు అడుగుతావు అని ఎదురు చూస్తున్న దేవుణ్ణి కాలదని ఒక మనిషిని సంప్రదిస్తావా? ఒక మనిషిని ఆశ్రయిస్తావా నువ్వు అని చెప్తున్నారండి. ఏమని చెప్పారో చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇక్కడ నేను చదివినప్పుడు నాకు అర్థమైన ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఈయన ఒక సాధారణమైన ప్రవక్త. ఎవరు? ఒక సాధారణమైన ప్రవక్త హనానీ గారు. అవునా? ఈయన వెళ్ళి రాజును వేడుకున్నారు అంటే అదొక లెక్క. అవునా? రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజా మరి పలానా జరిగింది పలానా అని అడిగితే అదొక విషయం. లేదు, కాదు, మనస్ఫూర్తిగా వినయ మనస్కుడై వెళ్ళి రాజుగారు మీరు ఇలా చేశారు, ఇది తప్పండి, ఇలా చేయడం చాలా తప్పండి అని అడిగినా ఇంకోలా ఉంటుంది. అవునా? బట్ ఈ నీళ్ళు ఏం చేశాడు? అసలు మొత్తం ఫైర్ బ్రాండ్ వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళడంతో ఆశ అంటే నేను ఊహించుకోండి అని చెప్తున్నాను. అలాగ అన్నారా లేదో నాకు తెలియదు. జస్ట్ ఆయన మనకి గ్రంథస్థం చేసేటప్పుడు టెక్స్ట్ లాంగ్వేజ్లో రాయబడింది కాబట్టి చేశాను వెళ్ళాను అని రాయబడి ఉంటుంది.
అదే మీరు సీన్లోకి వెళ్ళి ఆలోచించండి, ఎలా ఉండుంటుంది? గబా 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 ఆ చేతిలో కర్ర, ఒంటి మీద ఏదో ఒకటి ఉంటుంది కదా, కండువా ఏదో ఒకటి, గొంగలో ఏదో ఒకటి ఉంటుంది కదా, వేసుకుని గబా గబా నడుచుకుంటూ వెళ్ళి రాజే నాస ఆ పిలవగానే ఏదో ఆదమరుచున్న ఆశ గారు ఒక్కసారి లేచి చూసుంటారు. చూడగానే ఇప్పుడు ఆశా గారికి అసలు ఏంటి, ఎలా ఉన్నాడు, అసలు ప్రవక్త అయిన హనాని ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆలోచించుకునే టైంలోనే వెంటనే ఆశా గారు చెప్పేస్తున్నారు ఏమని, అసలు నువ్వు నీ దేవుడైన యెహోవాను నమ్ముకోవడం మానేసి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి దగ్గరికి వెళ్ళి, అది పైగా నీ శత్రువుడైన సిరియా రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని ఆశ్రయిస్తావా? నీకు అసలు, అంటే ఇలాగ అంటున్నాను కాదు కానీ నీకు అసలు సిగ్గుందా అని అడగడమేగా. అది నీకు అసలు బుర్ర ఉందా? ఏమాత్రం బుర్ర పనిచేస్తుందా నీకు? నువ్వు అడిగితే నీకు బలాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన దేవుణ్ణి విడిచిపెట్టి అతని ఖజానాలో నుండి, ఆ దేవాలయపు ఖజానాలో నుండి తీసుకొచ్చి ఆ సిరియారాజు చేతికి ఇచ్చి నువ్వు నన్ను రక్షించమని సిరియారాజుని అడుగుతావా? అసలు ఇదేమన్నా ధర్మమా? అసలు నీకు న్యాయం కనిపిస్తుందా? పోని మునిపెన్నడు దేవుడు నాతో లేడు, ఇజ్రాయెల్ దేవుడు ఎలాగైతే ఎడబాటుగా ఉన్నాడో నాకు అలాగే ఉన్నాడు, సో అందుకే నేను దేవుడిని ఆశ్రయించలేదు అనడానికి ఏమన్నా ఉందా? మునిపేగా కూషీల దండంతా నీ పైన గొప్ప దండై వచ్చినప్పుడు నీ చేతికి దేవుడు వాళ్ళని అప్పగించలేదా అని అడగగానే నాకు ఈ మాట చదువుతున్నప్పుడు యాక్చువల్లీ హనానీ గారు ఆయన కూడా చెప్పారనిపించింది. ఎలాగంటే చదవండి కింద మాట, కాదండి పైన చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఒక రాజు ఎదురుగా వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు, ఒక రాజు ఎదురుగా వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు అని ప్రశ్నించగలిగాడంటే ఆ ధైర్యం ఎవరిచ్చారంటారు? ఆ బలాన్ని ఎవరిచ్చారంటారు? హనానీ గారు ఆయన గురించి ఆయన కూడా చెప్పుకుంటున్నాడు. ఏమని? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తున్నాడు. ఏమని? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై ఆయనే ఇస్తాడు, ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు హనానీ గారు నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, హనానీ గారు వెళ్ళి ముందు తిట్టాల్సిందంతా తిట్టేసి తర్వాత అసలు నీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడడానికి బలం ఎవరు ఇచ్చారు తెలుసా? దేవుడిచ్చాడు. అదేగా చెప్పడం. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్న తప్పు అని తిట్టాలంటే ఆ ధైర్యం కావాలని ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అదే చెప్తున్నారనిపించింది నాకు కూడా హనానీ గారు. అసలు నువ్వు చేసిందే తప్పు, తప్పు అని కూడా కాదండి, కింద ఒక ఎక్స్ట్రాడినరీ వర్డ్ వాడతాడు ఆయన. నాకు చదివినప్పుడు చాలాసేపు నవ్వుకున్నా. చదవండి. ఏం తప్పి? ఈ విషయమందు నీవు మతి తప్పి. ఏమండి, ఆశా గారు ఏమన్నా ఆయన క్లాస్మేటా, లేకపోతే ఆయన లంచ్ మేటా, ఏదన్నా బెంచ్ మేటా? ఏది కాదే. వెళ్ళి డైరెక్ట్గా రాజుతో అసలు నీకు మతి తప్పింది తెలుసా అన్నాడంటే ఆ ధైర్యాన్ని ఎక్కడి నుండి కూడబెట్టుకుని ఉంటాడు ఆయన? ఎక్కడి నుండి సంపాదించుంటాడు ఆయన? కేవలం తన ఎడల నమ్ముకున్న వారికి, యథార్థ హృదయం కలిగిన వారికి దేవుడు బలాన్ని ఇస్తాడని నమ్మాడు కాబట్టి అదే బలంతో వెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన యథార్థవర్తనుడు నీతిమంతుడు కాదా? రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పగలిగిన స్థాయికి హనానీ గారు చేరుకున్నారంటే ఆ బలాన్ని దేవుడు కేవలం యథార్థవంతులకి ఇస్తారని చెప్పారంటే ఆ ధైర్యం, ఆ బలం హనానీ గారికి చేరుకుంది అంటే ఎవరైనా యథార్థవర్తనుడగు నీతిమంతుడు. ఎవరు? యథార్థవర్తనుడు నీతిమంతుడైన రాజైన ఆశా గారి దగ్గరికి వెళ్ళి నీకు అసలు మతి తప్పిందయ్యా, నీకేం తప్పింది? మతి తప్పింది. నీకు మతి తప్పింది. మతి తప్పి ఏం చేస్తున్నావు? నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. నిన్ను కాదని, నీ కోసం నీకు బలాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన దేవుణ్ణి వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తుంటూ వెళ్ళిపోతావా అని అనగానే ఆశా గారు వెంటనే దావీదు గారిలాగా మోకరిల్లి దేవా నన్ను క్షమించను అన్నారా? ఏమన్నారు మరి అంటే చూద్దాం, ఏం చేశారో చూద్దాం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే
ఆస జనులలో కొందరిని బాధపరిచెను. ఏం చేశారండి? ఆసా గారు 35వ సంవత్సరం వరకు కూడా చాలా చక్కగా పరిపాలన చేస్తాడు. 35 ఏండ్లు చాలా చక్కగా పరిపాలన చేస్తారు. 36వ ఏట ఇది జరిగిద్ది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పమంటారు ఆసా గారి జీవితంలో అసలు అంత విపరీతమైన కోపం హనాని గారు రావడానికి? ఆసా గారు యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత, గెలుపొచ్చిన తర్వాత మరొక దీర్ఘదర్శి వచ్చి ఆయనకి చెప్తాడు విషయాన్ని. అది మీకు ఎక్కడ కనబడుతుందంటే 15వ అధ్యాయంలో కనబడుతుంది. మీకు 15వ అధ్యాయం మొదటి వచనంలో కనబడుతుంది. వీరు యుద్ధం చేసేసి వచ్చేస్తారు తిరిగి. వీరు కూషీల మీద యుద్ధం చేసి తిరిగి వచ్చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఈలాగు ప్రకటించెను. ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ఏమవుతారట? ప్రత్యక్షమగును. ఆయన మీకు ప్రత్యక్షమగును. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనంలో మనకి ఓదేదు కుమారుడైన అజర్యా గారి వెనుకాల దేవుడు ఉండి ఆయన్ని ప్రేరేపించి ఆయనతో చెప్పిస్తున్నారు. ఆయన ఏమని అంటే, ఆసా, యూదావారలారా, బెన్యామీనీలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. దేవుడు ముందే వర్తమానాన్ని యుద్ధం చేసి గెలిపించి తిరిగి వచ్చిన తర్వాత అజర్యా గారితో చెప్పిస్తున్న మాట ఇది. మీరు నిజంగా నన్ను ఆశ్రయిస్తే, మీరు నిజంగా నా పైన ఆధారపడితే, మీరు నిజంగా నన్ను వెదికి నా పక్షాన్ని ఉంటే నేను మీ పక్షాన్ని ఉంటాను. అలాగే చెప్తున్నారు. ఇంకొక మాట వాగ్దానాన్ని ఇస్తున్నారు. మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవుడు అజర్యా గారితో ఆసా గారికి తెలియజేసిన విషయం ఇది. మీరు ఒకవేళ నన్ను అడిగితే నేను మీకు జవాబుతో ప్రత్యక్షం అవుతాను. దేవుడే తనకు తానుగా అడగకుండా ఆసా గారికి ఇస్తున్న వాగ్దానం అది. ఏమని? నువ్వేం కంగారు పడకు, జస్ట్ నా దగ్గరికి వచ్చి అడుగు. నీ సమస్య వచ్చినప్పుడు, నీ సమస్య ఎదురైనప్పుడు ఏం చేయాలి? నువ్వు నన్ను అడుగు, నన్ను ఆశ్రయించు, నన్ను వేడుకో. మరుక్షణం నేను నీకు ప్రత్యక్షం అవుతాను. దేనితో? ఒక జవాబుతో. నీకంటు ముందున్న సమస్యకు ఒక మార్గంతో నేను నీ ముందుంటాను. ఇంత అవకాశాన్ని దేవుడు ఆసా గారికి ఇచ్చిన తరువాత ఆసా గారు వెళ్ళి సిరియా రాజును ఆశ్రయించడం కరెక్ట్ అంటారా? అందుకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఎవరికి? హనానీ గారికి. తట్టుకోలేకపోయాడు ఆయన. దేవుడు అజర్యా గారితో నీకు చెప్పిస్తే చెప్పిన తర్వాత కూడా నీ విచ్చలవిడిగా నువ్వు చేసావంటే నీకు అసలు మతుందా? మతిపోయింది నీకు. నేనన్న మాట కదా, ఆయన అన్న మాట ఏది? అదే అన్నారు ఆయన. మతిపోయి ప్రవర్తిస్తున్నావు నువ్వు. ఏం పోయి? మతిపోయింది నీకు అనగానే ఆసా గారికి నిజంగానే మతిపోయింది. అందుకే మతి లేని వాడిగా ప్రవర్తించాడు. నిజంగానే ఆయన మతుండి, నిజంగానే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మునుపు 35 సంవత్సరాలు జీవించిన భక్తి పైన నిజంగా నమ్మకం ఉన్నట్టు ఆయన ఏం చేయాలి? వెంటనే దావీదు గారిలా వెంటనే దేవుణ్ణి ప్రార్థించి నేను తప్పు చేశాను దేవుని నన్ను క్షమించని అడగాలి. అవునా? అది చేశాడు ఆయన? చేయకుండా ఈయన చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ చెప్తాను. ఏం చేశాడంటే వెంటనే తీసుకెళ్ళి విషయాన్ని చెప్పిన హనానీ గారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? ఆయన బందీ గృహంలో పడేశాడు. అంటే చెరసాలలో పెట్టేశాడు. చెరసాలలో పెట్టేసి జనులను బాధపరిచాడట. జనుల్లో కొందరిని బాధపరిచాడట. ఎంత దుర్మార్గపు స్థితి అండి. పోనీ నువ్వు చేస్తున్న తప్పు నీకు శాపం వస్తుందని పోనీ హనానీ గారు ఏమైనా చెప్పారా? హనానీ గారు ఏమైనా శపించారా? చెప్పలా, శపించలా. కేవలం నువ్వు చేస్తున్న తప్పు అని ప్రశ్నించినందుకే తీసుకెళ్ళి బందీ గృహంలో వేశారు. అప్పుడు హనానీ గారు ఏమనుకుని ఉంటారు చెప్పండి? అసలు ఆ హనానీ గారి స్థానంలో మనముండి ఆలోచిద్దాం. చెప్పమన్నారు, ఏదో చెప్పొస్తే మళ్ళీ అనవసరంగా నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారు, ఈ చీకటి గదిలో పడేశారు అనుకుంటాం లేదా? ఏమండి, ఒక పని చేసి రమ్మని చెప్పామనుకోండి ఎవరికైనా, ఆ పనిని చేసుకొచ్చే లోపు వేరే సమస్య ఏదైనా ఎదుర్కొందనుకోండి, మనుషులుగా ఆలోచించండి ఎలా ఉంటుంది చెప్పండి.
ఒక పనిని దేవుడు మనకిచ్చినప్పుడు ఆ పనిలో మనకు ఆటంకం వచ్చినప్పుడు దానికి బెదరకూడదు, దాన్ని బెదరకూడదు. నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు. ఆ ధన్యత ఎవరిలో కనబడుతుంది మనకి? హనానీ గారిలో కనబడుతుంది. ఆ నీతి ఎవరిలో కనబడుతుంది మనకి? హనానీ గారిలో కనబడుతుంది. ఆ యథార్థత ఎవరిలో కనబడుతుంది మనకి? హనానీ గారిలో కనబడుతుంది. ఇప్పుడు ఈ హనానీ గారు తన కుమారుణ్ణి ఎలా పెంచారు? మరి మన కాన్సెప్ట్ అది కదా. మన కాన్సెప్ట్ ఏంటి? నీతిమంతుని పిల్లలు తన తదనంతరము ధన్యులవుతారు. అసలు నీతిమంతుని పిల్లలే ఎందుకు తన తదనంతరం ధన్యులవుతారు అనేది మన ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు వెతుకుతూ నీతిమంతుడైన హనానీ గారి దగ్గరికి వచ్చాం. ఈయన నీతిని మాత్రమే చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. ఈయన ఎంత నీతిమంతుడు, ఈయన ఎలాంటి వాడో చెప్పడానికి మాత్రమే వచ్చాను నేను. మరి ఈయన పిల్లల దగ్గరికి వెళ్ళాలిగా మనం. అసలు ఈయన కొడుకెవరు? ఈయన కొడుకెవరు, ఆయన చరిత్ర ఏంటి అనేది మనకు తెలుసుకోవాలంటే మరొక మాట చూద్దాం. చూడగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి. ఇంతకీ ఈ దీర్ఘదర్శి అయిన హనానీ గారి కుమారుడు ఎవరండి? ఎవరు? రాజైన యెహూవా? రాజైన యెహూవా? ఈయన మరొక ప్రవక్త. ఆ పేరు కలిగిన ప్రవక్త ఈయన. యెహూ అనే రాజు కూడా ఉన్నాడు, ఈయన కాదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈయన ఈ 19వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనబడుతున్న ఆయన, మనం మాట్లాడుకున్నాం చూడండి, యథార్థవర్తనుడైన న్యాయవంతుడైన హనానీ గారు, ప్రవక్త అయిన హనానీ గారు ఉన్నారు కదా, ఆయనకు కుమారుడు ఈయన. దీర్ఘదర్శి అయిన హనానీ కుమారుడు అతనిని ఎదుర్కొనబోయి. ఎవరునో ఈయన ఎదుర్కొంటున్నాడు. ఎదుర్కొని ఏం చెప్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారంటే రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేసి. ఏమండి, ఇలా ఫ్యామిలీకి ఇంకో పని లేదో చెప్పండి. వాళ్ళ నాన్నేమో వెళ్ళి ఆసా గారికి చెప్పారు, ఈయనేమో వచ్చి వాళ్ళ కొడుక్కి చెప్తున్నాడు. ఆసా గారికి ఏమో హనానీ గారు చెప్తున్నారు, ఆసా గారి తర్వాత వచ్చిన రాజు యెహోషాపాతు గారికి ఏమో యెహూ గారు చెప్తున్నారు, హనానీ కుమారుడు చెప్తున్నాడు. అసలు ఏమన్నా చూద్దాం. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. ఏమండి, మీకు మాట చెప్తా. ఇది చదువుతున్నప్పుడు చాలాసేపు నవ్వుకున్నాను నేను. ఏంటంటే వీళ్ళ నాన్నగారు కేవలం వెళ్ళి ప్రశ్నించారంతే. ఏం చేశారు? వెళ్ళి ప్రశ్నించారంతే. ఈయన వెళ్ళి నీ మీదకి యెహోవా కోపం వస్తుంది అని శపించాడు. ఆ నాన్నగారు కేవలం ప్రశ్నించారంతే. ఆయనకి ఈయనేం తక్కువ, ఈయన 2 మెట్లు ఎక్కువ ఎక్కాడు. ఎవరు? యెహూ గారు. ఈయన డైరెక్ట్గా వెళ్ళి నువ్వు అసలు దేవునికే శత్రువులైన వారితో నువ్వేం చేసావు? స్నేహం చేసావు. అది చాలా తప్పు, చాలా తప్పు అని చెప్తూ నువ్వు తప్పు చేసావు అని వదిలేలేదు ఆయన. అలా తండ్రిలాగా తప్పు చేసి వదిలేలా. ఏం చెప్పాడు ఆయన? యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. డైరెక్ట్గా చెప్పించేస్తున్నాడు ఆయన. అస్సలు నీకు డౌట్ పడకో, వచ్చేస్తుంది నీ మీదకి. అయితే ఈయన సర్ది చెప్పుకోవడానికి మాత్రం ఒకటి చెప్పుకుంటున్నాడు ఈయన. మీరు చూడండి, సీరియస్గా యెహూ గారు యెహోషాపాతు గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు దేవుని శత్రువులమైన ఆహాబుతో ఏం చేసావు? స్నేహం చేసావు. యెహోషాపాతు, తప్పు చేసావు. వెంటనే నీ మీదకి యెహోవా కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మళ్ళీ ఈయన చెప్పుకుంటున్నారు. చూడండి, భలే ఉంటుంది అక్కడ. అయితే దేశములో నుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుతున్నాయి. చూడండి, సీరియస్గా వెళ్ళిపోయి అప్రోచ్ అయిపోయి యెహోషాపాతు గారి దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసిన తప్పే యెహోషాపాతు అని చెప్పేసి నీ మీదకి దేవుని కోపం వచ్చేస్తుందని చెప్పి, సర్లే నీలో కొన్ని మంచి క్రియలు ఉన్నాయి, బట్ ఓకే, ఆయనకి ఆయన సాటిస్ఫై అవ్వడం చెప్పుకున్నాడు ఆయన మాట. నీలో కొన్ని మంచి క్రియలు కనబడుతున్నాయి, నీలో దేవుని దగ్గరికి వెళ్ళి నీ తప్పును ఒప్పుకునే గుణం నాకు కనబడుతుంది, వెళ్ళి చేయి ఆ పని. నీలో నాకేం కనబడుతుంది?
కొన్ని మంచి క్రియలు కనబడుతున్నాయి. అంటే తండ్రి యెహోషాపాతు గారి తండ్రి తప్పు చేస్తే హనానీ గారు ఏం చేశారు? వెళ్ళి గద్దించారు, ప్రశ్నించారు. ఆసా గారి కుమారుడైన యెహోషాపాతు గారు తప్పు చేస్తే హనానీ కుమారుడైన యెహూ గారు వచ్చి యెహోషాపాతు గారిని శపిస్తున్నారు లేదా ప్రశ్నిస్తున్నారు. ఏమని? నువ్వు చేస్తున్నది తప్పు. దీర్ఘదర్శి అయిన హనానీ గారు తన తదనంతరం తన కుమారుణ్ణి, తన తదనంతరం తన సుతుణ్ణి కూడా ఒక దీర్ఘదర్శిగానే చేశాడు కదా, అవునా? అదే కదా మనకు రాయబడిన మాట. ఏమని రాయబడింది మనకు అక్కడ 19వ అధ్యాయంలో ఏమని రాయబడింది? దీర్ఘదర్శి అయిన హనానీ కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేశాను. అంటే హనానీ గారు నేర్పుంటారండి. ఏమనంటే, ఇదిగో యెహూ, ఆసా కాలంలో నేను ఇలాగే వెళ్ళి దేవుడు ప్రకటించమని చెప్పినప్పుడు నేను వెళ్ళి ఏం చేశాను? చెప్పాను, వెళ్ళి ధైర్యంగా చెప్పాను. ఆ బలాన్ని నాకు ఎవరిచ్చారు తెలుసా? దేవుడిచ్చాడు. నేను కేవలం ఒక ప్రవక్తని మాత్రమే. కానీ రాజైన ఆసా దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం నాకు దేవుడిచ్చాడు. అది నాకు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? నా నీతి. ఏంటిది? నా నీతి. నేను దేవుని పైన ఆధారపడి యథార్థంగా జీవించాను. యథార్థ హృదయంతో నేను ఉన్నాను. ఆ యథార్థ హృదయాన్ని బట్టి దేవుడు నన్ను బలపరిచాడు. నీ జీవితంలో నీకెప్పుడైనా దేవుడు ఒక విషయాన్ని ఎవరికి చెప్పమన్నా సరే భయపడకుండా నువ్వు చెప్పాలి అంటే నీలో ఏముండాలి? యథార్థత ఉండాలి, నీతి ఉండాలి అని ఎవరు నేర్పించుంటారు? తండ్రి నేర్పించుంటారు, హనానీ గారు నేర్పించుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, తండ్రులైన మీరు, తల్లులైన మీరు ఎంతమంది మీ పిల్లలకు మీ తదనంతరం యథార్థంగా జీవించమని, నీతిగా జీవించమని బోధన చేస్తున్నారు? ఎంతమంది బోధిస్తున్నారు? కుటుంబంలో భర్త భక్తిగా ఉంటే ఆయన చూసుకుంటాడులే అని భార్య వదిలేయడం, భార్య భక్తిగా ఉంటే ఆవిడ చూసుకుంటుందిలే అని భర్త వదిలేయడం, ఇది కాదా సహజంగా క్రైస్తవ కుటుంబాల్లో జరిగేది? కామన్గా జరిగేది ఇది. కానీ భక్తిపరుడైన యెహూ గారు అంత భక్తిగా జీవించి యెహోషాపాతు గారికి వెళ్ళి ధైర్యంగా దేవుడు ప్రకటించమన్న విషయాన్ని ప్రకటించడానికి, ఆ ధైర్యం ఆయన కలగడానికి ఆధారం ఎవరో తెలుసా? ఆయన తండ్రి అయిన హనానీ గారు. తన తండ్రి నేర్పిన బోధ. మీకు మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. హనానీ గారు నేర్పి ఎంత భక్తిపరుడుగా ఆయన మలిచారో దాన్ని కాపాడుకుంటూ అంతే యథార్థవంతుడుగా యెహూ గారు జీవించారు. తండ్రి నేర్పిన దానిని సరిగా అవలంబింపక దాన్ని విసర్జించిన వారు ఏలీ గారి కుమారులు. ఆయన నేర్పిన దాన్ని అవలంబించగా విసర్జించిన వారు సమూయేలు గారి కుమారులు. కానీ అలా కాక తండ్రి కుమారుల మధ్య ఉన్న బాండింగ్ చూడండి. తండ్రి ఏది నేర్పితే, తండ్రి తన జీవితంలో ఏదైతే నేర్చుకొని, ఏదైతే తను అనుభవించి ఆ అనుభవాలను తన కుమారుడికి నేర్పాడో ఆ అనుభవాలను ఆవపోసాన పట్టాడు. ఎవరు? యెహూ గారు అవపోసాన పట్టాడు. ఇప్పుడు చెరసాలలోనికి వెళ్ళినప్పుడు హనానీ గారు ఆ అనుభవాన్ని యెహూ గారికి చెప్పుంటారు. యెహూ, నేను ఆసా గారికి విషయాన్ని చెప్పాను, అయితే అది చెప్పినందుకు నన్ను తీసుకువెళ్ళి చెరసాలలో వేశాడు. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సమయాలు నీ జీవితంలో కూడా రావచ్చేమో, కానీ భయపడకు. ఏం పడకు? భయపడకు. నీకు బలం ఎవరిస్తారో తెలుసా? దేవుడిస్తాడు. నువ్వు నీతిని నమ్ముకో. దేన్ని నమ్ముకో? నీతిని నమ్ముకో. రాజ్యాల కంటే ధైర్యం గొప్పది. ఆ ధైర్యం నీకు దేవుడు మాత్రమే ఇస్తాడు. రాజ్యాన్నేలే రాజు కంటే నీతిని అవలంబించే నీతిమంతుడు గొప్పవాడు. అందుకే దేవుడు రాసిన విషయాన్ని ఏంటంటే, నీతిమంతుని పిల్లలు తన తదనంతరం, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు తన తదనంతరం ధన్యులవుతారు. ఎందుకు అవుతారో తెలుసా? ఒక యథార్థవర్తనుడు, నీతిమంతుడు తన పిల్లలకు విషయాలను నేర్పుతాడు. ఇవాళ బాప్తిస్మం తీసుకున్న ఒక తండ్రే కావచ్చు, బాప్తిస్మం తీసుకున్న ఒక తల్లే కావచ్చు, మీ తదనంతరం మీ పిల్లలకు మీరు నీతిగా జీవిస్తూ ఎంతమందికి, మీ పిల్లలకు ఎంతవరకు ఆ ధైర్యాన్ని నేర్పగలుగుతున్నారు? ఎంతవరకు మీరు వారిని సరైన మార్గంలో నడపగలుగుతున్నారు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, వారి జీవితాలు మనకి చూపిస్తున్న పాఠం.
ఇది నేను అడిగే ప్రశ్న కాదు. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. నీకు దేవుడు 10 ఆత్మలను అప్పగించి ఆ 10 ఆత్మలను దేవునిలో పెంచమని, వారికి నీతిని నేర్పమని ఇచ్చిన తరువాత వారిని సరియైన మార్గంలో నువ్వు పెంచకపోవడం కూడా నీ నీతికి భంగం లాంటిది. నీ తదనంతరం నువ్వు పట్టుకున్న ఆత్మలు, నువ్వు సంపాదించిన ఆత్మలు ధన్యులు అవ్వడానికి నువ్వేమాత్రం కష్టపడుతున్నావు? వాక్యం చెప్పడం నేర్పించి, వాక్యం చెప్పడానికి స్టేజ్ల మీదకి ఎక్కించి, గంటన్నర ప్రసంగాలు ఇప్పించి, వాక్యాన్ని చక్కగా బోధించడం నేర్పించడం నీతి కాదు. నీతి అంటే అది కాదు. ధన్యత అంటే అది కాదు. ధన్యత అంటే విశ్వాసం అంటే అది కాదు. నీ తదనంతరం నువ్వు పట్టుకున్న ఆత్మలు, నీకు దేవుడు అప్పగించిన ఆత్మలు విశ్వాసంలో ఎంతవరకు నిలకడగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడమే ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకు దేవుడిచ్చిన బాధ్యత. అసలు మనం ఎన్ని ఆత్మలను రక్షించాం, ఆ ఆత్మలకు ఎంతవరకు మన విశ్వాసాన్ని నేర్పుతున్నాం, ఎంతవరకు విశ్వాసంలో నడపగలుగుతున్నాం, వారెంతవరకు విశ్వాసంలో ఎదుగుతున్నారని పరీక్షిస్తున్నాం. ఇది బోధకులమైన మనకు, సేవకులమైన మనకు, పరిచారకులమైన మనకు అందరికీ దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? నీ తదనంతరం నువ్వు సర్వలోకముకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని నేను చెప్పిన ఆజ్ఞను నువ్వు పాటిస్తే, నీ తదనంతరం నేను నీకు అప్పగించిన ఆత్మలను నువ్వెంతవరకు జాగ్రత్తగా నడిపించగలుగుతున్నావు? ఏదో చక్కటి వాక్చాతుర్యం ఉండి, మంచి భాష ఉండి, 4 వచనాలను ఒక చోట చేర్చి గంటన్నర వాక్యాన్ని బోధించగలిగితే సరిపోతుందని అనుకుంటున్నావా? అది నా లెక్కల్లోనికి రాదు. అదే యెహూ గారి తండ్రి అయిన హనానీ గారు అనుకుంటే సరిపోయేదా? నా కుమారుడికి నేను గట్టి వాక్చాతుర్యాన్ని ఇచ్చాను, గట్టిగా మాట్లాడడాన్ని నేర్పించాను, గంభీరంగా మాట్లాడడాన్ని నేర్పించాను అనుకుని సరిపోతే యెహూ గారు యథార్థవంతునిగా జీవించగలిగేవాడా? ఆయన ఒక ప్రవక్తగా, హనానీ గారి తర్వాత ఆయన తదనంతరం ధన్యుడిగా ఆయన పేరు రాయబడేదా? అంటే రాయబడేది కాదు. అంటే మీ తదనంతరం మీకు అప్పగింపబడిన ఆత్మలను కానీ, మీ తదనంతరం మీకు దేవుడిచ్చిన పిల్లలనే కానీ మీరేం చేయాలో తెలుసా? యథార్థతను, నీతిని నేర్పాలి. అదే హనానీ గారి జీవితం నుండి, యెహూ గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పుతున్న విషయం. ఎంతవరకు చేస్తున్నాం అనేది ప్రశ్న దేవుడు మనల్ని వేశాడు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా, నన్ను కూడా కలిపి. రేపొద్దున దేవుడు లవ్లీ నీకంటూ కొన్ని ఆత్మలు ఇచ్చాను, నువ్వు ఎంతవరకు సిద్ధపరచావు, ఎంతవరకు నేర్పించావంటే, దేవా నా వల్ల లేదు, నాకు కాలేదంటే నాది తప్పు. అలా దేవుడు తీర్పులో మనల్ని నుంచోబెట్టి అడిగితే, నీకు నేను సర్వసత్యాన్ని తెలియజేశాను, ఎంతమందికి నువ్వు ప్రకటించావు, ఎంతమంది నువ్వు నిలబెట్టావు, ఎంతమందిని నువ్వు కాపాడావు, నువ్వు నేర్పిన దాన్ని బట్టి ఎంతమంది విశ్వాసంలో నిలబడ్డారని దేవుడు అడిగితే, దేవునికి చూపించడానికి నీ వెనకలు ఒక్కరున్నారా? నిజంగా పాపము నుండి విడిపించబడి స్వాతంత్రాన్ని అనుగ్రహించి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే, ఆ స్వతంత్రాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నాం? దుర్వినియోగపరుచుకుంటున్నాం. దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఎవరికీ లేని అవకాశాన్ని మన చేతికిచ్చి, ఎవరికి అందని విషయాన్ని మన గుండెల్లో పెట్టుకోవడానికి మనకి ఈ వాక్యాన్ని మన చేతికిచ్చి, బోధించడానికి మనకు అర్హులైన వారి బోధకులను మన ముందు పెట్టి, వారి ద్వారా మనకు అనేక విషయాలను దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు ఎంతవరకు మనం భక్తిలో ముందు కొనసాగలుగుతున్నాం? ఆ భక్తిలో మనం నేర్చుకున్న విషయాలను ఎంతవరకు మన తదనంతరం మన వారికి మనం నేర్పుతున్నాం? ఒకవేళ ఇది చేయలేకపోతే మనం ఎలాంటి వారమో తెలుసా? అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన బైబిల్లో నీతిమంతుల గురించి తెలిసిన వారి కంటే అనీతిమంతుల గురించి తెలిసిన వారే చాలా ఎక్కువ కాదంటారా? భక్తిపరుల కంటే భక్తిహీనుల పేర్లు ఎక్కువ నోటెడే ఉంటాయి మనకి. ఎందుకు? మనం తప్పులు చేస్తాం కాబట్టి. తప్పులు చేస్తామన్న విషయం మనకు తెలుసు, తప్పులు సరిదిద్దుకోవాలన్న విషయం కూడా మనకు తెలుసు. కానీ ఏం చేస్తాం? తప్పును కప్పుకునే పరిస్థితుల్లో ఉంటాం. కాబట్టి దేవుడి వల్ల మనకు తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నీ తదనంతరం నీ పిల్లలు ధన్యులు అవ్వాలి అంటే, తండ్రి అయిన నువ్వు, తల్లైన నీవు, నీకు అప్పగింపబడిన ఆత్మలే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, వారికి నువ్వు యథార్థతను, నీతిని నేర్పాలి అని హనానీ గారి జీవితం నుండి, యెహూ గారి జీవితం నుండి దేవుడు మనకి నేర్పుతున్నారు. కాబట్టి నేర్చుకుందాం. దేవుడిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకోకుండా 10 మందిని కాకపోవచ్చు, ఒక్కరినైనా సరే పాపము నుండి విడిపించి వారికి స్వతంత్రాన్ని అనుగ్రహించి దేవునిలో వారిని విశ్వాసంలో నిలబెట్టి మనం పరలోకానికి చేరి, పరలోకానికి ఒక 10 మందినైనా చేర్చాలి. అందుకే మన స్లోగన్ ఐడియా ఉంటున్నది. ప్యాంఫ్లెట్ చూసారు అందరూ? ఏమనుంది? పరిశీలించు, పాటించు, ప్రకటించు, పరమునకు చేర్చు. నువ్వు ముందు పరిశీలించాలి, తర్వాత పాటించాలి, ఆ తర్వాత ప్రకటించాలి, పరమునకు చేరాలి. కాబట్టి
నువ్వు చేరాలి, చేర్చాలి. ఆ పనిలో అందరం ఉండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినందుకే దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ వందనాలండి.